మీ పిల్లల వయసెంతో మీకు తెలుసు. కానీ మీ పిల్లలు డెవలప్‌మెంట్ స్టేజ్ ఏంటో మీకు తెలుసా? మీరు పేరెంట్ అయితే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. 5 ఇయర్స్ పిల్లల్ని, 15 ఇయర్స్ పిల్లల్ని ఇద్దరిని ఒకే విధంగా పేరెంటింగ్ చేస్తే కరెక్టా? వాళ్ళకున్న డిఫరెంట్ నీడ్స్‌ని తెలుసుకొని దాన్ని బట్టి మనం పేరెంటింగ్ చేయడమే రైట్ పేరెంటింగ్. ఈరోజు ఇందులో ఉన్న డిఫరెంట్ డెవలప్‌మెంట్ స్టేజెస్ నేను మీకు చెప్తాను. పుట్టినప్పటి నుంచి అంటే 0-2 ఇయర్స్ దీన్ని మనం ఇన్ఫాన్సీ అంటాం. ఈ టైంలో వాళ్ళకి అటాచ్‌మెంట్ అండ్ ట్రస్ట్ అవసరం. 2-6 ఇయర్స్ దీన్ని మనం ఎర్లీ చైల్డ్‌హుడ్ అంటాం. ఈ టైంలో ఇండిపెండెంట్‌గా పెరగాలనుకుంటాడు. ఎందుకు, ఏంటి, ఎలా అనే క్వెషన్స్ వస్తుంటాయి. 6-9 ఇయర్స్ దీన్నే మనం మిడిల్ చైల్డ్‌హుడ్ అంటాం. ఈ టైంలోనే పిల్లలు ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేనేం చేయగలను అని చెప్పి సెర్చ్ చేస్తారు. ఈ టైంలోనే కంపారిజన్ కూడా చేస్తారు. కానీ తల్లిదండ్రులుగా మీరు మాత్రం కంపేర్ చేయకూడదు. చేయడం వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. 9-12 ఇయర్స్ ప్రీ అడాలసెన్స్ ఆర్ ప్యూబర్టీ అంటారు. ఇదే చాలా మేజర్ చేంజెస్ చూపిస్తాయి. చాలా కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లో ఉంటారు. ఈ టైంలోనే పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. దీని మీద మన నెక్స్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. 12-14 ఇయర్స్ ఎర్లీ అడాలసెన్స్ దీంట్లోనే పిల్లలు వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండడం, ఫ్రెండ్స్, ప్రైవసీస్, ఎమోషన్స్ చాలా హైగా ఉంటాయి. 14-17 మిడిల్ అడాలసెన్స్, 17-19 లేట్ అడాలసెన్స్, 18-25 ఎమర్జింగ్ అడల్ట్‌హుడ్. ఇవన్నీ కూడా మనం ఒక్క 1 మినిట్‌లో చెప్పడం అనేది ఇంపాసిబుల్. దానికోసంగా వీటి నుంచి కంప్లీట్ మీకు ఒక పీడీఎఫ్ అనేది రెడీ చేశాను. కింద మీరు టీనేజ్ అని కామెంట్ చేయండి. నేను మీకు ఆ పీడీఎఫ్ సెండ్ చేస్తాను.